ఈ రోజు భూకంపాలు సునామీలు రాని ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలేజ్ లో ఉందామని ఫిక్స్ అయ్యాం. అది అవదమ్మా. అందుకే మన దోస్తుకాలను వేసుకుని కాలేజ్ కి అయితే వచ్చేసినాం. ఈ లోపు ఒక పెద్ద మనిషి బుక్ పట్టుకుని క్లాస్ చెప్తుంటే పక్కన మావాడు మాత్రం గప్చుప్ గా కానిచ్చేస్తున్నాడు. ఇంకా కానివ్వండి అనుకుని ఇంకా బీటెక్ చదివి మా స్వీట్ మెడిసిన్ మేడం లాగా ఒక కలెక్టర్ కాకపోయినా అట్లీస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అయిదామని చెప్పి కాన్సన్ట్రేషన్ తో విండుండి ఒక్క మొక్క ఎక్కట్లేదురా. అందుకే మనం మెంటల్లీ ఫిజికల్లీ వీక్ స్ట్రెయిన్ అని సీదా మన కాలేజ్ క్యాంటీన్ కి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. కానీ ఇక్కడ నేను మా దోస్తుకాలే అనుకున్నాం బీటెక్ చదివి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ అవుదామని. మనకలాగా క్యాంటీన్ కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని అర్థమైంది. ఈ లోపు మా అందాల పోరగాడు పోరితో చాటింగ్ అబ్బో సిగ్గే. ఈ లోపు గ్రౌండ్ కి వచ్చేస్తే వర్షంలో కూడా ఆటలు ఆడేస్తున్నారు. రే ఏం చేస్తున్నారా? ఓహో స్క్రీన్ కనిపించట్లేదని అడ్డం పెట్టావా? ఈ లోపు మా ఊడిని ఎంతసేపు గేమ్ ఆడతావరా? ఏదైనా యాక్టింగ్ చేయరా రీల్ చేద్దామంటే గుండెల్లో గులాబ్ జాములు పగిలిన లాగా నటించమంటే జీవించేశాడు మామ. ఇది చూసిన తర్వాత మనం ఉంటామా? చేతులు బండిదాలం పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నా కూడా నాకు తెలియదు. ఇంకా రేపు మాత్రం ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలేజ్ లో ఉందో అని ఫిక్స్ అయ్యాం. మరి అసలు రేపు ఏం జరిగిద్దో ఏంటో తెలుసుకోవాలంటే ఫాలో కొట్టు మామా.